మనుషులు రకరకాల మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది సినిమాలో యాక్టర్ మాటలు ఎంతసేపు మాట్లాడుతున్నాం, వారు కొట్టే డైలాగులు 24 గంటలు వారు మాట్లాడుతున్నా సంతోషంగా వింటూ ఉంటారు. వారు సినిమాలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ హృదయాలు చాలా సంతోషపడుతూ ఉంటాయి. వారు ఎన్ని గంటలు ఆ సినిమాలో మాట్లాడుతున్నా అన్ని గంటలు కూడా వారు విసుగు లేకుండా, బోరు కొట్టకుండా వారు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా విన్నప్పుడు వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. మరికొంతమంది జీవితాలు గమనిస్తే దాని సినిమా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే వారి మాటలు విన్నంత కాలం కూడా వారు సంతోషపడుతూ ఉంటారు. రోజంతా వారు మాట్లాడుతున్నా, రోజంతా వారు ప్రసంగం చేస్తున్న సభల్లో నాకు కూర్చొని కనబడుతుంది. కూర్చేసి దేవుడి స్తోత్రం. రాజకీయ నాయకులు 24 అవర్స్ వారు మాట్లాడుతున్నా వారి మాటలు విన్నప్పుడు తెలియని ఆనందం, తెలియని సంతోషాన్ని లోపల ఆనందిస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. మరికొంతమంది జీవితాలు గమనిస్తూ ఉంటే సీరియల్లో వస్తున్న ప్రతి మాట వారు విన్నప్పుడు అందులో ఆనందిస్తూ ఆ మాటలు వింటూ ఉంటారు. ఈ రకంగా లోకమంతా కూడా లోకంలో ఉన్న అనేకమైన సందర్భాల్లో పలుకుతున్న మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. నాలాంటి వ్యక్తి లోకంలో దేవుడి మాటలు అందిస్తూ ఉంటే బాధపడుతూ ఉంటారు. ఒక సినిమా మాటలు వినాలి అంటే లోకంలో ఉన్న మనుషులు సంతోషంగా వింటూ ఉంటారు. ఒక రాజకీయ వార్తలు వారు సంతోషంగా అయితే గమనించాలి, ఇక్కడ దేవుడి మాటలు కాకుండా మరి ఏ మాటలు వారికి అందించేవారిగా ఉన్నా చాలా విసుగుపోతూ ఉంటారు. నా దగ్గర కూర్చోవాలన్నా నిలబడాలన్నా ఎప్పుడు ఈ వదిలేస్తారని చెప్పి అనుకునే వ్యక్తులు ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి అన్ని మాటలు వినడానికి ఆనందించే ఉదయం దేవుడు సేవకుడిగా, దేవుడు ఆత్మ కలిగిన వాడిగా ఆయన మాటలు అందించే సమయంలో సమాజానికి నచ్చటం లేదు, లోకంలో ఉన్న మనుషులకి నచ్చటం లేదు. చుట్టాల దగ్గర దేవుడి మాటలు చెప్తూ ఉంటే వారు అనుకుంటూ ఉంటారు, ఏంటి తినేస్తున్నాడు బుర్ర. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బంధువుల దగ్గరికి వెళ్ళి దేవుడి మాటలు అందిస్తూ ఉంటే దర్శనమా వారు అనుకుంటారు, వీడికి వేరే పని లేదా, బుర్ర తింటున్నాడు అని వారు బాధపడుతూ ఉంటారు. ప్రాణ స్నేహితుల దగ్గరికి వెళ్ళి 4 దేవుడి మాటలు అందిస్తూ ఉంటే వారు కూడా చాలా బాధపడుతూ వింటారు. దేవుడి స్తోత్రం. అదే మన చుట్టాల దగ్గరికి వెళ్ళి నేను సీరియల్ గురించి బాగా మనం మాట్లాడుతూ ఉంటే అసలు కూర్చోమంటారు, వెళ్ళమంటారు. మొగలాగుల గురించి నువ్వు చెప్తూ ఉంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు చెప్పా అంటారు. ఒకవేళ పసుపు కుంకుమ సీరియల్ గురించి మనం మాట్లాడుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళమని చెప్పరా మాట చేయడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని గంటలైనా ఇద్దరికి సమ్మగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఈలోపు మీ ఆయనకు వంట చెయ్యి, రాత్రి 8 అయిపోతుంది. ఈ చెప్తున్న డైలాగులు నిమగ్నం అయిపోతూ ఉంటాం. ఈ సీరియల్ గురించి అత్తెళ్ళి కోళ్ళు కొట్టిందంటే ఆహా ఎంత బాగుందండి. దేవుడి స్తోత్రం. కోళ్ళు వెళ్ళి అత్త కొట్టిందంటే ఆహా దేవుడి స్తోత్రం. వీళ్ళిద్దరూ కూడా లోకంలో ఉన్న మాటలు చెప్పుకున్నప్పుడు ఉన్న ఆనందం నాలాంటి వాడు వీళ్ళు కూర్చొని దేవుడు వాక్యం చదువుతాడో ఇది వెళ్ళిపోతాడో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల జీవితాల్లో బ్రతుకులు మార్చే దేవుడు మాటలు చెప్తున్నప్పుడు మనకు నచ్చదండి. కుటుంబాలు పాడు చేసే సీరియల్ మాటలు చెప్తూ ఉంటే, ఎవరిని ఎలా చంపాలో సినిమా డైలాగులు మాట్లాడుతూ ఉంటే, ఎలా కెచ్చిగీసి హత్య చేయాలో డైలాగులతో ఉన్న హీరో మాటలు చెప్తూ ఉంటే
ఉదయం 9 గంటలు కూర్చుంటే ఈ బాటా కానీ రాత్రి 10 సమ్మగుంట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వారి జీవితాలు ప్రపంచంలో కోకొల్ల కనబడుతూ ఉంటాయి. లోకానికి దేవుడు మాట అన్నా, దేవుడు వాక్యం అన్నా ఎప్పుడు నచ్చదండి. లోకంలో ఉన్న మనుషుల వద్దకు వెళ్ళి మన వాక్యం మైక్లో చెప్తూ ఉంటే చెవులు మూసుకుంటారు. ఎందుకంటే వెలుగులో వచ్చిన వాక్యాన్ని, జీవితాన్ని మార్చే వాక్యాన్ని, బ్రతుకులు మార్చే వాక్యాన్ని, మనుషులు దిద్దే వాక్యం అనేది పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో బోధిస్తూ ఉంటే ఆ మాటలు వినలేని వారు ఎంతో మంది కోకోలు కనబడుతూ ఉంటారు. ఎంతో మంది ఆ మాటలు వినాలంటే చిరాకు పడుతూ ఉంటారు. అదే మన జీవితాల్లో లోకంలో ఉన్న వార్తల గురించి మైకులు బాగా సౌండ్ పెట్టి చెప్తూ ఉంటే చక్కగా వింటారు. దేవుడు స్తోత్రం. దాన్ని తప్పలు కొట్టారు. ఒకసారి వాక్యం చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దావీదు ఆయన ప్రభువుని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడగునని అడిగాడు. సామాన్య మనుషులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. దగ్గరగా తప్పగా కొట్టండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకంలో బ్రతికినప్పుడు తన మనసులో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు మాటలు అందిస్తూ ఉన్నప్పుడు చాలా మందికి నచ్చల. ధనము కలిగిన వారు ప్రశ్నలు వేసేవారు ఎక్కువ మంది అయిపోయారు. ఆస్తులు కలిగిన వారు, శాస్త్ర జ్ఞానం కలిగిన వారు, లోక పండితులు అనిపించిన వారందరూ కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలో తప్పులు ఎతికే వారు ఎతుకుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో ఉన్న దోషాలు ఎతికే మనుషులు కనబడుతున్నారు. కానీ చాలా పూర్ పీపుల్, సామాన్య కుటుంబంలో పుట్టిన చదువులు, ఈరోజు కూలికి వెళితే తప్ప అన్నం దొరకని మనుషులు, సరైన వసతి సౌకర్యాలు లేని జనంగం ఆ దేవుడు మాటలో బాధ వింటల సంతోషంతో వింటున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారి జీవితాలు మనం గమనిస్తే దావజనమా దేవుడు మాటలు వినడంలో సంతోషపడుతూ ఉన్నారు. ఒక్కొక్క మాట ప్రభు పలుకుతూ ఉంటే ఆ మాటల్లో ఆనందిస్తూ ఉన్నారు. మెదసమే కాంస అభిషేకమారా, నీకు ఆనందం ఉందా? ఆ సంతోషం నీకుందా? నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా మాట ఎదురు చూసేవారు, ఆనందించేవారు ఎప్పుడు సంతోషిస్తున్నారు. సామాన్యమైన జనంగం దేవుడు మాటలు వినడంలో సంతోషముతో ఆ చెట్టు కింద దేవుడు వాక్యాన్ని బోధిస్తే చెట్టుకి సంతోషంగా వింటున్నారు. మంచి ఎండలో కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ఎండలో కూడా కూర్చొని ప్రశాంతముగా దేవుడి నోట వచ్చిన ప్రతి మాట సంతోష. దేవుడి స్తోత్రం. కానీ మీ మోతుబారులము అన్నవారు, ఆస్తి కలిగిన వారు అన్నవారు, మీ జ్ఞానులము అన్నవారు, మీ పండితులు అన్నవారు ప్రభువు మాట్లాడుతూ ఉంటే చిరాకొస్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాటలు వారికి అందిస్తూ ఉంటే వారికి ఆనందం లేదు, వారికి సంతోషం లేదు. దైవ జ్ఞానాన్ని వారు బోధిస్తూ ఉంటే ప్రభు వారు దైవ జ్ఞానాన్ని మనుషులకు నేర్పిస్తూ ఉంటే, దైవ జ్ఞానం కలిగిన తండ్రి సత్య మార్గాలు చూపిస్తూ ఉంటే, దైవ కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి దగ్గరికి చేసే ప్రయత్నంలో ఒక వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ ఆస్తి కలిగిన వారు దేవుడు వాక్యం వింటున్నా, ధనం కలిగిన వారు దేవుడు వాక్యం వింటున్నా, మీ బాగా చదువుకున్న మీ పండితులము అన్నవారు దేవుడు వాక్యం వింటున్నా, చెప్పేవాళ్ళే అనుకునే స్థాయిలో ఉన్నారు. కానీ సామాన్యమైన వ్యక్తులు, సామాన్యమైన వారి జీవితాలు కలిగిన వారు దేవుడు వాక్యం ఏం చేస్తారంట? సంతోషముతో హృదయాల్లో వింటున్నారు. దేవుడు స్తోత్రం. నా ప్రేమను కావాల్సినమా అటువంటి సంతోషం నీకు దేవుడి మందిరంలో ఉందా? ఒక టీవీ ముందు కూర్చున్నప్పుడు
100% ఉప్పొంగే నీ మనస్సు ఒక సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఆనందంతో పళ్ళు బయట పెట్టి నవ్వే నీ మనస్సు నీ జీవితాన్ని మార్చే తండ్రి నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ బతుకులు మార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ స్థితిగతులు మార్చే తండ్రి నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ జీవితాన్ని లోతులో నుంచి ఎత్తులకు మార్చే ఆ తండ్రి మాట్లాడుతున్నప్పుడు, మందిరములో దేవుడు వాక్యాన్ని బట్టి నిజముగా నువ్వు ఆనందించే వ్యక్తి అంటే మీరందరూ బాగుపడిపోతారు. హల్లెలూయా. ఎందరో దేవుడిని నమ్ముతున్నారు, ఎందరో దేవుడిని నమ్ముతున్నారు. ఆ దేవుడు మాటలే వినాలంటే, ఆ దేవుడు మాటలే చదవాలంటే, ఆ దేవుడు మాటలే వినాలంటే, ఆ దేవుడు మాటలే చదవాలంటే, సంతోషించే మనసు లేని వారిగా మిగిలిపోయారు ఎందరో, సంతోషించే మనసు లేని వారిగా మిగిలిపోయారు ఎందరో, సామాన్య జనులు నిరుపేదలు, సామాన్య జనులు నిరుపేదలు, యేసు మాటలు సంతోషంతో, యేసు మాటలు సంతోషంతో విన్నారండి జనమా, విన్నారండి జనమా, విన్నారండి జనమా, విన్నారండి జనమా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుడు అటువంటి సంతోషం దేవుడి ముందు నీకుందా? చాలా మంది దేవుడు వాక్యం చెప్తూ ఉంటే దావజన పక్కతో మాట్లాడుతూ ఉంటారు. ఏ మాట తెలుసా? నిన్న మా ఆయన మొదటి బాటాకండి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మీ ఆయన వాక్యం పోయి హల్లెలూయా. దేనికోసం మందిరికి వచ్చావురా? దేనికోసం దేవుడి మందిరికి వచ్చి ఉన్నావు? దేనికోసం దేవుడి సన్నిధిలో కూర్చున్నావు? దేవుడి మాట కోసమే కదా. మెదసమే కంసాభిషేకం మారా నీ తండ్రి వాక్య రూపంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మందిరంలో బాటాకాన్ని వేసే వ్యక్తిగా ఉంటే ఏ ప్రతి జీవించబడతావు నీవు. అదే మొగలాకులు కళ్ళతో చూస్తూ ఉంటే పక్కన వాడికి వినబడతా? వినబడదు. ఎక్కడ పక్కోడు మాట వింటే టీవీలో వచ్చే డైలాగ్ పోతుందని చెప్పి నోట్లో ఏగ దూరుతున్నా, అన్ని దూరిపోతున్నా. దేవుడి కళ్ళు పక్క చదవో, చూపు పక్కకి వెళ్ళదు, రెండు కళ్ళు స్ట్రైట్ గా బొమ్మే పెడతావు. దేవుడి స్తోత్రం. కళ్ళు బొమ్మే పెడతావు, చెవులు వాయిస్ పెడతావు. దేవుడి అంటే కళ్ళు పని చేస్తాయి, చెవు. అదే మందిరంలో దేవుడి వాక్యం చెప్తుంటే పక్కన అమ్మాయి అంటది, నేను నాయన చెప్పు 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 చెప్పు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వారి జీవితాలు మారాలి, ఇటువంటి భక్తుడి జీవితం మారాలి. ఒక పవిత్రమైన తండ్రి నీతో మాట్లాడే సమయంలో మన దృష్టి దేవుడి వాక్యం మీద పెట్టాలి, మన వినికిడి దేవుడి మాట మీద పెట్టాలి, మన చూపు దేవుడి ఒక మాట మీద అనుసరించాలి. ఈ రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఈ రాత్రి నా తండ్రి నోటి ఏ మాట ఎదురు చూడాలి. అటువంటి వారి జీవితాలు దేవుడి మందిరంలో వర్ధిల్లుతూనే ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందరికో దేవుడి వాక్యాలు యేసుక్రీస్తు మహాపండితుడు దైవ జ్ఞానం సంపూర్ణమైన దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆనాడు కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి. కానీ దేవసనమా సామాన్యులు మాత్రమే సంతోషించారు దేవుడి వాక్యాన్ని. సామాన్య వ్యక్తులు మాత్రమే యేసు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లో ఉన్న పరమాత్మను తెలుసుకున్న వ్యక్తులుగా ఆయన మాటలు పలుకుతూ ఉంటే దైవజనమా వారు ఉదయాలు మైమర్చిపోయారు, వారి కష్టాలన్నీ మైమర్చిపోయారు.
ఇంటికంత తప్పాలెట్టాను, కూరెట్టాను, కాపుకోరాల దేవుడు స్తోత్రం. అదే మందులు కూర్చొని అనుకుంటాం, బీరువా తాగేస్తారంట, అసలు మా ఆయన మంచోడు కాదు, తెలియకుండా ఉప్పులు కొనుక్కున్నా, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మందిరములో కూర్చున్నా మన మనస్సు ఎక్కడ పోతుంది తెలుసా? దేవుడు వాక్యం మీద కాదు. నువ్వు దేన్ని బాగా ఇష్టపడతావో, దేన్ని మమకారం పెంచుకుంటావో, దేన్ని బాగా లైక్ చేస్తావో దాని మీద దృష్టి ఉంటుంది కనుక నువ్వు దేవుడు వాక్యం మీద కాకుండా ఇక దేని మీద పెట్టిన దిష్టి బొమ్మలాగా మందిరంలో ఉంటావు తప్ప నీ మైండ్ అంతా బీరు మిగిలిపో. దేవుడు స్తోత్రం. అసలు మా ఆయన తాగిపోతామా, అసలు తిరిగిపోతామా, మా ఆయనకి తెలియకుండా మొన్న కొన్న వడ్డాను కొంప తీసి తాగలేకపోతే మర్చిపో వచ్చానేమో. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కానీ సామాన్య వ్యక్తుల జీవితాల్లో దేవుడు వాక్యము చెప్తూ ఉంటే నీలాగా నాలాగా ఇల్లు గుర్తురాలా, నీలాగా నాలాగా వాకిలు గుర్తురాలా. వారు దేవుడు వాక్యం చెప్తూ ఉంటే దేవతనమా వాక్యములో ఆనందిస్తున్నారు, వాక్యములు పరవశిస్తూ ఉన్నారు, ఆ వాక్యము లీలమైపోయారు. అందుకే వాక్యం అంటుంది సామాన్య జనులు దేవుడు మాటలాడుచుండగా వారు సంతోషముతో ఉన్నది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు అనేకమైన మాటలు విన్నప్పుడు ఉన్న మనసులో ఉన్న సంతోషం, బ్రతుకులు మార్చే తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఆనందించలేకపోతున్నారు. ఒక పరిశుద్ధాత్మ దేవుని జీవితంతో మాట్లాడుతూ ఉంటే, ఒక కన్న తండ్రిని దేవుని బతుకుతో మాట్లాడుతూ ఉంటే, నేను ఆస్వాదించే దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆయన మాట దొరికే సమయం నువ్వు ఆనందించకపోతే కొన్నాళ్ళకు దేవుడి మాట కరువైపోతుంది. బైబిల్ అంటూ కొన్నాళ్ళకు బైబిల్ ఉండదు, దేవుడి మాట ఉండదు. ఈరోజు నీకు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంటే మాట విలువ తెలుస్తాను. జగన్ గారి కళ్ళు ఒక్కసారి మాట చదువుకుంటారు. ప్రతిరోజు జగన్ చుట్టమైతే ప్రతిరోజు ఇది మాట్లాడితే జగన్ నోట వచ్చే మాట విలువలే. ప్రతిరోజు తండ్రి మనతో మాట్లాడుతుంది. అందుకే నీకు అర్థం కావట్లేదు దేవుడి మాట. నా భయం ఒక్కసారి దేవుడి మాట కరువైపోతే చదివేనండి. ప్రతిరోజు కూడా ప్రవచనాలతో వాగ్దానంతో నరుల్లాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడే, నీతో ముచ్చటిస్తున్నాడే, కుమార్తెని పిలుస్తున్నాడే, భయపడొద్దని మాట్లాడుతున్నాడే. వారానికి ఇంచుమించు 6 సార్లు 5 సార్లు నీవు ప్రత్యక్షమవుతున్నాడే. ఆ కన్న తండ్రి మాట బట్టి సంతోషం ఉందా? ఆ తండ్రి నీకు మాట్లాడుతూ ఉంటే ఆనందిస్తున్నావా? ఏ కుటుంబం అయితే దేవుడు మాట వినడంలో ఒక సంతోషంగా మార్చుకుంటుందో వారి జీవితాలు దేవుడి తోడుగా ఉంటారు, వారి బతుకులు దేవుడు తోడుగా ఉంటారు, వారి కుటుంబాలకి దేవుడు తోడుగా ఉంటారు. అందుకే రాత్రి ప్రభుత్తున్నాడు, ఏ మాటలు బట్టి దేవుడు ఆనందిస్తున్నావు? రాజకీయ నాయకుల మాటలు బట్టి ఆనందిస్తున్నావా? సినిమా యాక్టర్ల మాటలు బట్టి ఆనందిస్తున్నావా? సీరియల్లో వచ్చే డైలాగులు బట్టి ఆనందిస్తున్నావా? లేదంటే నీ తండ్రి నా తండ్రి కన్న తండ్రి చెప్పిన మాట ఆనందిస్తున్నావు? ఆనాడు ఎంతో మంది అక్కడికి వచ్చారు, కానీ పేదవారు మాత్రమే దేవుడి మాట సంతోషిస్తున్నారు. పేదవారు దేవుడి మాట సంతోషించని మారుతున్నారు. అందుకే బైబిల్ వారి గురించి దేవుడు అన్నాడు, సామాన్య జనులు సంతోషం ఏం చేస్తారంట? దేవుడి మాటలు వినుచుండేది. తప్పకుండా కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నా వాక్యానికి నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. చాలు. దేవుడు స్తోత్రం. చాలా మంది దేవుడు సెల్ ఫోన్ భద్రపరుచుకుంటారు. ఏంటి ఉపయోగం? ఎక్కడ భద్రపరచాలంట? దేవుడు మన ఎక్క భద్రపరచని దేనితో దేవుడు మాట్లాడుతూ ఉంటే, ప్రవచనాలతో మాట్లాడుతూ ఉంటే, వాగ్దానంతో మాట్లాడుతూ ఉంటే, మెడిసిన్ కాన్సెప్ట్ మారా దేవునితో మాట్లాడుతూ ఉంటే ఎక్కడ భద్రపరచుకోవాలి? సెల్ ఫోన్లోనా? గోడ మీద మార్చుకోవాలా? ఎక్కడ భద్రపరచుకోవాలి? ఎక్కడైనా 1 లక్ష రూపాయలు డబ్బులు పెడితే మైండ్ మర్చిపోతుందా? ఎక్కడైనా ఆస్తి పత్రాలు పెడితే నీ బుర్రలో మర్చిపోతున్నావా?
ఎక్కడైనా బంగారం పెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే దాన్ని మర్చిపోతున్నావా? 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్కడ బంగారం ఉందో నీ బుర్ర చెప్పు. తప్పకూడదు. హల్లెలూయా. 20 సంవత్సరాలు అయినా, నీకు 50, 60, 70, 100 సంవత్సరాలు వచ్చినా నీ ఆస్తి పత్రం ఎక్కడ ఉన్నాయో నీ బుర్రలో లాగేసేస్తావు. నీ బంగారం ఎక్కడ పెట్టావో నీ బుర్రలో లాగేస్తావు. నువ్వు డబ్బు ఎక్కడ పెట్టావో నీ బుర్రలో లాగా అర్ధరాత్రి లేఖన చెప్తా పలానా చోట ఉన్న దేవుడి స్తోత్రం. మరి దేవుడు వాక్యం బుర్రలో నీకు ఉండదా? అంటే నీ డబ్బు నీకు విలువైంది కనుక, నీ బంగారు నీ దృష్టిలో విలువైంది కనుక, నీ యొక్క ఆస్తి పత్రానికి విలువైనవి కనుక, విలువైంది నీ బుర్ర నమ్మింది కనుక, అవి ఎక్కడ పెట్టినా ఎన్ని సంవత్సరాలైనా నీ బుర్రలో పెట్టి ఏం చేస్తా కప్ప వేస్తావు. దేవుడి స్తోత్రం. మన దేవుడు వాక్యం పనికిరాంది కనుక, దేవుడు మాట పనికిరాంది కనుక, అది మన బుర్రలో తెలిసిపోయింది కనుక ఎక్కడ లాకేస్తున్నాం మనం? ఎక్కడ లాకేస్తున్నావు? ఎక్కడ? వెర్ ఇస్ ద ప్లేస్? ఎక్కడ లాకేస్తున్నావు? ప్రభు అంటున్నాడు, నా వాక్యాన్ని సెల్లో కదరా, నా వాక్యాన్ని గోడ మీద పట్టడంలో కాదు, నా వాక్యాన్ని నీ హృదయములో భద్రపరచుకో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్న వాడి జీవితాలు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రవచనాలతో మాట్లాడుతున్నప్పుడు, వాగ్దానంతో మాట్లాడుతున్నప్పుడు, వాక్య రూపంలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు భద్రపరచవలసిన మాటలు సెల్ ఫోన్లో కాదు, గోడ మీద కాదు, ఎక్కడో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీ గుండెల్లో భద్రపరచుకో. నీ గుండెల్లో నువ్వు భద్రపరచుకున్న వ్యక్తిగా నువ్వు మారిందినమన్నా, నీ మైండ్లో ఫిక్స్ చేస్తుందినా అన్న వాక్యం నీ గుండెల్లో ఉంటుంది కనుక అది నీ భయాన్ని తీసుకుదా, అధైర్యవంతుడిగా మార్చదు. ఒకవేళ సమస్యలు బట్టి పక్క సమస్యలు ఎదురవుతూ ఉంటే నీ గుండెలో ఏం దాచిపెట్టావు? దేవుడు వాక్యం దాసాలంటనే అవన్నీ పచ్చ నీడ మెచ్చుకో. దేవుడు స్తోత్రం. నేనొక సున్నా, నీవే విన్నా, నీవు నాలో ఉన్నా, నేనొక సున్నా, నీవే విన్నా, నీవు నాలో ఉన్నా, నాకు విలువ తెలుసున్నా, 5 సున్నాలు ఉన్నా, నాకు విలువ చూడలేదన్నా, 5 సున్నాలు ఉన్నా, నాకు విలువ చూడలేదన్నా, నువ్వు ఒక్కడుంటే చాలు, నాకు విలువ లెక్కగా మారు, నువ్వు ఒక్కడుంటే చాలు, అది విలువ లెక్కగా మారు. నీవొక సున్నా, నీవే ఉన్నా, నీవొక సున్నా, నీవే ఉన్నా, నువ్వు నాలో ఉన్నా, నాకు విలువ లెక్కగా ఒంటిగా ఉన్నవాడు ఎవరు లేవాడు, ఒంటిగా ఉన్నవాడు ఎవరు లేవాడు, నువ్వు ఒక్కడైతే చాలు, శతకోటిగా మారు, నువ్వు ఒక్కడైతే చాలు, పంచకోటిగా మారు. నీవొక సున్నా, నీవే ఉన్నా, నీవు నాలో ఉన్నా, నాకు విలువ లెక్కగా. ఇప్పుడు చెప్పాలి అవసరమా? నీ మాటలు చేయ ఎక్కడ అవుతున్నావు చెప్పాలి. అవసరం లేదేంటి? అందరూ దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఆనందించాల తండ్రి మనతో మాట్లాడు గాక. తప్పుడు కొట్టండి. హల్లెలూయా. దేవుడు వాక్యం ఉంటుంది, నువ్వు దేవుడు మాటలు భద్రపరచుకోవలసింది గోడ మీద పటాల్లో కాదు, సెల్ ఫోన్ రికార్డు కాదు, కానీ నీ హృదయములో దేవుడు మాటలు భద్రపరచుకునే స్థాయికి మరి ఎదగాల. వాక్యం నీకు విలువైంది అర్థమైతే, దేవుడు మాట అన్నిటికంటే గొప్పది అర్థమైతే, ఆ మాట నీ గుండె లోతులో దాచుకుంటావు. నీ హృదయములో దేవుడు మాటలు భద్రపరచుకుంటావు. ఎలాగైతే నీ డబ్బు హృదయంలో భద్రపరచుకుని మైండ్లో పెట్టుకుంటున్నావో, నీ బంగారం ఎక్కడ పెట్టావో మైండ్లో పెట్టుకుంటున్నావో, విలువైన ఆస్తి పత్రం ఎక్కడ పెట్టావో దాచుకుంటున్నావో, వాటిని విలువగా చూస్తావు కనుక, అవి ఘనమనిగించుకున్నావు కనుక నీ బుర్ర ఎప్పటికీ మర్చిపోతలేదు నీ ధనాన్ని, డబ్బుని, నీ ఆస్తిని. దేవుడి స్తోత్రం.
అంతకంటే గొప్పది దేవుడి మాట, అంతకంటే విలువైంది దేవుడి మాట. ఆ మాట ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ దాచుకోవాలి? నీ హృదయంలో ఆ మాట దాచుకున్న దినాన్న ఆ వాక్యమే దేవుడు కనుక ఆ మాట నీ గుండెల్లో ఉందంటే నీ గుండెల్లో ఎవరున్నారు? చెప్పండి, ఎవరు చెప్పాలి? హల్లెలూయా! దేవుడికి వాక్యం నీ గుండెల్లో భద్రపరుచుకున్నావంటే నువ్వు ఎవరు నీ గుండెల్లో దాచుకున్నావు? మెజసమే కాంస అభిషేక నికంద్ర అభిషేకం మారా. దేవుడి మాట నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు అంటే ఆ మాట సెల్ ఫోన్లో కాదు, నీ గుండెల్లో దాచుకో. నీకు సంతానం దయచేస్తాను అని తండ్రి ప్రవచించి మాట్లాడుతున్నాడా? ఆ మాట సెల్ ఫోన్లో కాదు, గోడ మీద కాదు, నీ గుండెలు దాచుకో. నష్టపోయిన జీవితం తిరిగిస్తానని, సమస్తను కోల్పోయిన బతుకు మారుస్తానని, నీ బలిగితలు కొట్టివేస్తానని, నీకు అండగా ఉంటానని పరిశుద్ధాత్మ దేవుని ప్రవచనాలతో వాక్యముతో నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలు గోడ మీద సెల్ ఫోన్లో కాదు, నీ గుండెల్లో దాచుకో. లేదు సమయ కాంసే నీ గుండెలో దాచుకున్న దేవసనమా. ఆ మాటే దేవుడి కనుక, దేవుడే మాట కనుక ఆ మాట నీ గుండెల్లో పెట్టి వెళ్ళిపోతూ ఉంటే నీ హృదయం అంట సంతోషం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. హృదయంలో ఉన్న దేవుడు మాట అంటే ఎందుకని భయపడతాడు? దేవుడి స్తోత్రం. దేవుడి కనుక మాట ఇచ్చాను, దేవుడి కనుక ప్రవచించాను, దేవుడిగా వాగ్దానం చేస్తాను. నీ హృదయంలో ఉన్న దేవుడి గుండెల్లో ఆ వాక్యం దాచుకుంటే వాక్యమైన దేవుడు అంటాడు, డోంట్ వరీ. లలజమే కాంత అభిషేకం మారా. నీ హృదయంలో నా మాట విన్న దినాన్న, నా హృదయంలో ఉన్నది అనుకున్న దినాన్న ప్రతి దినము నేను నీతో మాట్లాడతాను, ప్రతి దినము నేను బలపరుస్తాను, ప్రతి దినము నీతో ఉన్న జ్ఞాపకం చేస్తాను. తప్పకొట్టండి, హల్లెలూయా. నా జీవితంలో కూడా పిరికివాడిగా ఉన్న దినాన్న దేవుడి వాక్యం తర్వాత ఆయన వాక్యం గుండెల్లో నింపుకున్న తర్వాత ప్రతి దినము కూడా నా గుండెల్లో ఉన్న వాక్యం అంటుంది, యేసును దేవుడిగా నమ్ముకున్నావు, దేవుడి మీద ఆధారపడ్డావు, ఆయన కోసం సత్తానంటున్నావు, నువ్వు ధన్యుడు అని చెప్పారు. దేవుడి స్తోత్రం. ఆ మాట ప్రతిరోజు నా గుండెల్లో పలుకుతూ ఉంటే నేను అనుకుంటూ ఉన్నావు అని ఇంకా ధన్యుడిగా మార్చబడాలా. ఈలోపు కష్టాలు కీకొడుతున్నాయి, ఒక పక్క శ్రమలు కీకొడుతున్నాయి, ఒక పక్క నాకు చిన్న సమస్య పెద్ద బరువు అప్పు కీకొడుతుంది, ఒక పక్క చాపులు ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నాయి. దేవుడి స్తోత్రం. నాలుగు దిక్కులు కూడా అవి తరుగుతూ ఉంటే లోపల ఉన్న వాక్యం అంటుంది, నీకు తోడే ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట నా గుండెలో దాచుకోకుండా ఉన్న వ్యక్తిగా ఉంటే, ఆ వాక్యం నా గుండెలో లేకపోతే ఈ సమస్యలన్నీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. దేవుడికి నాకు జ్ఞాపకం రాదు. ఈ రాత్రికాల ప్రభు చెప్తున్న మాట, దేవుడు మాట సంతోషించే క్యారెక్టర్లో ఉన్నావా? దేవుడు మాటలు నీతో మాట్లాడుతూ ఉంటే ఆనందించే క్యారెక్టర్లో ఉన్నావా? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు నీ కళ్ళ తొలగించుకునే వ్యక్తి కాకుండా హృదయంలో భద్రపరుచుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ మాట నీ జీవితాన్ని మారుస్తుంది. ఎన్నడూ నీ జీవితానికి అవమానం తీసుకురాదు. ఎన్నడూ నీ జీవితంలో నేను ఒంటరి వాడిని, నేను అనాథనే, నీ చేతకాని వాడిని, నా జీవితంలో ఏది జరగదు అనే ఫీలింగ్ రానవదు. ఒక మాట చెప్తుంది, దేవుడు నాకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నా కార్యం చేస్తానంటావు, దేవుడు నాకు తోడే ఉన్నాడు చెప్పగలుగుతావు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దమ్మున్నవాడు చెప్పగలుగుతావు. దేవుడు నాకు ఎల్లప్పుడూ ఉన్నాడు కనుక నా జీవితం 6 కాయలు 3 పువ్వుల్లాగా ఉంటుంది అంట. దేవుడి స్తోత్రం. చెప్పాలి చెప్పాలి క్రైస్తవుడా, దేవుడి కోసమే చెప్పాలిగా. చెప్పాలి చెప్పాలి క్రైస్తవుడా, దేవుడి కోసమే చెప్పాలిగా. చుట్టాలందరూ నిన్ను ప్రశ్నిస్తుండగా, బంధువులందరూ నిన్ను చేస్తుండగా, చుట్టాలందరూ నిన్ను ప్రశ్నిస్తుండగా, బంధువులందరూ నిన్ను
క్రైస్తవుడా, చుట్టాలనున్న బంధువులనున్న చక్కని క్రైస్తవుడా. హల్లెలూయా. అదే దేవుడు వాడి గుండెలు లేకపోతే చూడవుతుంది ఇంకా కజరేదా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుడు వాక్యం ప్రవచన నీ గుండెల్లో ఉంటే నువ్వు పులిలాగా సమాధానం చెప్తావు. నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, 600 జరిగి తీరుతూ. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతి మనిషి కూడా దేవుడు వాక్యాన్ని సంతోషంతో వినాలి, దేవుడు మాటలు సంతోషంతో వినాలి. సామాన్యమైన వ్యక్తులు వారి జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటే వారు విసుగు చెందలేదు, కానీ దేవుడు మాటలు విన్నారు. లోకంలో మాటలు వారు విన్నప్పుడు ఆనందం కలగల. యేసు వారితో మాట్లాడుతూ ఉంటే దైవజనమా హృదయం ఉప్పుకుపోతూ ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఎక్కడ పంచుకున్నారంట, హృదయములో భద్రం చేసుకున్నారు. దేవుడు స్తోత్రం. లూకాసు సువార్త 2:19 ధ్యానం చేసుకుందాం. అయితే మరియా ఆ మాటలన్నీ యేసు అనే దేవుడు పలికిన మాటలన్నీ తన హృదయములో తలపోసుకుంటూ భద్రము చేసుకొనెను. చాలు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవుడి వద్ద దూతలు పంపాడు దేవుడు. ఏమని తెలుసా, భూలోకములో నీతిమంతుడు మరియా ఉన్నదా, కన్నికగా ఉంది, జీవితంలో పరిశుద్ధంగా ఉండి దేవుడు భక్తిని కలిగి విశ్వాస యాత్రలో వెళుతున్న వ్యక్తిగా ఉంది. నా దైవత్వంతో నెరవేర్చుకోవడానికి నేను ఆమె జీవితాన్ని వాడుకోబోతున్నాను, ఈ మాట చెప్పండి అని చెప్పి దూతలు పంపిస్తే దూతలు వచ్చి పలుకుతున్న మాట, దయాప్రాప్తులు నీకు శుభం. దేవుడి స్తోత్రం. నువ్వు ధన్యురాలమ్మా, నీ జీవితాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు, నీ బతుకుని దేవుడు వాడుకోబోతున్నాడు, నీ గర్భాన లోకరక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయన ప్రతి మనిషి పాపము తొలగించే దేవుడు అని చెప్పగానే ఒక్కొక్క మాట దేవుడు ద్వారా వచ్చిన మాట చెప్తూ ఉంటే ఆ మాట ఎక్కడ భద్రపరుచుకుందంట, హృదయములో భద్రపరుచుకుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కాలంలో ఎన్నో ఆటంకాలు వస్తున్న సందర్భం ఉంది. మరియా జీవితంలో ఎన్నో సమస్య ఎదురవుతుంది.